ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. అవును, ఆ దినము మరి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను పిరికితనమ గలవాడై మరి దేవుని యొక్క ప్రజల పక్షముగా యుద్ధము చేయాలని అనినప్పుడు తను ఎంతో పిరికివాడిగా మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడైన యెహోవా గిద్యోనును బలపరిచి మరి ముందుకు నడిపించి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినము నీకు సంభవిస్తున్న పరిస్థితులను బట్టి నువ్వు పిరికివాడిగా, అధైర్యవంతుడిగా, ధైర్యము లేకుండా ఒకవేళ ఉంటున్నావేమో. ఆ దినము గిద్యోను నడిపించి విజయమును చేకూర్చిన దేవుడిని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను నడిపిస్తాను. అధైర్యపడొద్దు, మరి ధైర్యం లేకుండా జీవించొద్దు, పిరికితనంతో జీవించొద్దు. పిరికివారు పరలోకరాజ్య వారసులు కాదు కదా. దైవవాక్యం బోధిస్తుంది కనుక పిరికితనం లేకుండా నా కొరకు కలువరి సిలువలో నా యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. తన యొక్క రక్తాన్ని చిందించి నన్ను కాచి కాపాడారు. మరి ఈ లోకంలో నన్ను జీవింపజేస్తున్నాడు కనుక ఆయన నా పక్షములు ఉండగా నాకు భయం లేదు. నేను అధైర్యపడను, నేను ధైర్యం లేకుండా జీవించను. నేను పిరికివాడిగా కాదు, ధైర్యవంతుడిగా జీవిస్తానని ఈ దినము నువ్వు తీర్మానం చేసుకుని వాగ్దానమైన నీవు వాగ్దానం ద్వారా ప్రార్థించి నువ్వు జీవించడము మరి ప్రారంభించగలిగితే, జీవించడం నేర్చుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినం నీకు తోడయుండి నడిపిస్తానని ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమని విన్న, వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.